హలో క్యూటీస్, నేనైతే ఎవ్రీ సండే ఎగ్జామ్ రాస్తాను మీ అందరికైతే తెలుసుగా. సో ఈ సండే అయితే ఫ్రీ టెస్ట్ పెట్టారు ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ లో. సో నేను అక్కడ రాశాను కాబట్టి చాలా మందికి లాస్ట్ టైం పెట్టిన పేపర్ అయితే యూజ్ అయిందని చెప్పారు. సో ఈసారి కూడా మీకు యూజ్ అవుతుందని సెకండ్ పేపర్ కూడా పెడుతున్నాను. కానీ నేను ఏమంటున్నా అంటే ఈ పేపర్ నుంచి మీకు కనీసం 50 మార్కులు అయితే రావాలి. మీకు తెలిసిన ఆన్సర్లు పెట్టుకోండి. సో తెలియని అయితే వదిలేండి, కానీ మీరు 50 కంటే ఎక్కువ పెట్టేటట్టు చూసుకోండి. దాని తర్వాత కీ పెట్టుకోండి. మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో చూసుకోండి. దానివల్ల 50 కంటే ఎక్కువ వస్తే మనం ప్రిలిమ్స్ అయితే క్వాలిఫై అవుతాము. ఎస్టీ వాళ్ళకైతే 40, కాకపోతే మీరు 50 వరకు వెళ్ళండి. 10 మార్క్స్ వెళ్ళినా అటు ఇటు 40 మార్క్స్ మీరు ప్రిలిమ్స్ లో అయితే క్వాలిఫై అవుతారని ఈ పేపర్ అయితే మీకోసం పోస్ట్ చేస్తున్నాను. మీకైతే అందరికీ తెలుసు ఏ సిలబస్ చదివితే ఎక్కువ మార్క్స్ వస్తాయన్న విషయం అయితే తెలుసుగా. ఫస్ట్ 25 క్వశ్చన్స్ అయితే ఇంగ్లీష్ వస్తుంది, దాని తర్వాత 25 క్వశ్చన్స్ మ్యాథ్స్, దాని తర్వాత జిఎస్ అయితే వస్తాయి. అక్కడక్కడ రీజనింగ్ అయితే ఉంటుంది. సో మీకు ఇంగ్లీష్ ఇంట్రెస్ట్ లేకపోతే 25 క్వశ్చన్స్ వదిలేసి దాని తర్వాత నుంచి మ్యాథ్స్ చూడండి. మ్యాథ్స్ కూడా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు 50 క్వశ్చన్స్ వరకు ఇవే ఉంటాయి. దాని తర్వాత నుంచి జనరల్ ఉంటుంది. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఇవి స్కిప్ చేసి 50 క్వశ్చన్ నుంచి మీరు అటు చూసుకోండి, జిఎస్ ఉంటుంది. సో మీకు కావాలైతే ఎగ్జామ్ కరెక్ట్ గా రాస్తాం అనుకుంటే నేను చూపిస్తున్నట్లు కరెక్ట్ గా మీరు కూడా రాయండి. కాకపోతే మీకు ఇక్కడ ఆపి మళ్ళీ రాయాలి కాబట్టి కొంచెం ఇబ్బంది. సీరియస్ గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే మీరు 200 క్వశ్చన్స్ కి 200 ఆన్సర్లు అయితే కొంచెం గెయిన్ చేయండి. చూడండి, ప్రతి ఒక్కటి మీరు ట్రై చేయండి, గివ్ ఏ బెస్ట్ ఇవ్వండి. బట్ కీ వచ్చిన తర్వాత మీరు చూసుకోండి ఎట్లుందో. మీకు ఎవరైనా దీని ప్రాసెస్ ఎక్స్ప్లెనేషన్ వినాలనుకుంటే ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అయితే టెలిగ్రామ్ యాప్ లో మీరు అందరైతే ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వండి, అకాడమీలో. సో మీకు కీ పేపర్ అందులోనే చూపిస్తుంది, రిజల్ట్ చూపిస్తుంది. అంటే మీరు ఎగ్జామ్ రాయారు కాబట్టి ఓకే, ఎగ్జామ్ రాసిన వాళ్ళదైతే టెలిగ్రామ్ యాప్ లో అయితే చూపిస్తుంది. సో మీకు ప్రతి ఒక్కళ్ళు అయితే ప్రిపరేషన్ అవుతున్న ప్రతి వాళ్ళకైతే నేను టెలిగ్రామ్ యాప్ అయితే ఉండాలనుకున్నాను. ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ఒకటే కాదు, చాలా ఇన్స్టిట్యూట్ లో నుంచి మనకు బిడ్ బ్యాంక్స్ అనేవి వస్తూ ఉంటాయి. కరెంట్ అఫైర్స్ వినొచ్చు, బిడ్ బ్యాంక్స్ చేయొచ్చు, అండ్ జీకే క్వశ్చన్స్ మనం చేయొచ్చు. అందుకే టెలిగ్రామ్ యాప్ అయితే ప్రతి ఒక్కరు ఎక్కించుకోండి, డౌన్లోడ్ చేసుకొని ప్రతిరోజు చూస్తూ ఉండండి. అప్డేట్స్ అనేది మనకు క్విక్ గా అందుతాయి. అందుకే ప్రతి ఒక్కరికి అయితే టెలిగ్రామ్ యాప్ ఉండాలని చెప్పేది నేను. సో ఇక్కడ ఉన్న 200 క్వశ్చన్స్ కి అయితే మీరు ఆన్సర్ చేయండి. ఇంగ్లీష్ రాని వాళ్ళు వదిలేయండి, మిగతా క్వశ్చన్స్ చేయండి. జిఎస్ అయితే ప్రతి ఒక్కరు గమనించండి. అందరూ స్టేట్మెంట్స్ లోనే అడుగుతున్నారు కాబట్టి అందరూ ఒకసారి జిఎస్ అయితే క్వశ్చన్స్ మీరు గమనియండి. ఇంకొక అప్డేట్ ఏంటంటే మనం అప్లికేషన్ డేట్లు అయితే వచ్చాయి. ఈ మంత్ 19 నుంచి మనకు అప్లికేషన్ డేట్లు అనేది వచ్చేసాయి. సో మీరు సర్టిఫికేట్స్ అన్ని మంచిగా ఉన్నాయా లేదా చూసుకోండి. ఏప్రిల్ నుంచి మనకు సర్టిఫికేట్స్ అనేవి ఉండాలంట. సో మీకు ఎవరికైనా ఈ వీడియో కూడా కావాలంటే మీరు కామెంట్ బాక్స్ లో నాకు కామెంట్ చేయండి. నేను మంచిగా మీకు దాని గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఏ సర్టిఫికేట్స్ కావాలి, ఎప్పటి నుంచి ఉండాలి ఆ సర్టిఫికేట్స్ అనేది, కానిస్టేబుల్ కి ఏ సర్టిఫికేట్స్ ఉండాలి, ఎస్ఐకి ఏ సర్టిఫికేట్స్ ఉండాలి, అండ్ కేటగిరీ వైజ్ గా ఎస్టీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి ఏ సర్టిఫికేట్స్ ఉండాలనేది నేను ఒక వీడియో అయితే చేస్తాను. ఎవరైతే కామెంట్ చేస్తారో దాన్ని బట్టి ఆ వీడియో కూడా చేస్తాను. అండ్ ఎవరైతే కరెక్ట్ గా ఉన్నాయో సర్టిఫికేట్స్ మీరైతే ఆన్లైన్ డేట్ లో వచ్చేసాయి కాబట్టి దగ్గర ఉంచుకోండి సర్టిఫికేట్స్ అన్ని. ఒకవేళ లేని సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే మాత్రం ముందే మీరు చూసుకోండి ఆ ప్రాసెస్ అయితే. 19వ తారీఖు నుంచి మళ్ళీ నెక్స్ట్ మంత్ 9వ తారీఖు వరకు మనకు ఆన్లైన్ డేట్స్ అయితే ఉన్నాయి. ఆ డేట్ లోపు మనం ఆన్లైన్ చేసుకోవాలి. మేబీ తర్వాత పెంచారో తెలియదు కాబట్టి ఫస్ట్ ఏమైనా ఉంటే చూసుకోండి. సో ఎగ్జామ్ కి అయితే గైస్ మనకి ఎక్కువ టైం అయితే ఇవ్వరు, మహా అంటే 3 months అయితేనే ఇస్తారు. 3 months కూడా చాలా రేర్. బట్ మీరు గట్టిగా ప్రిపరేషన్ అయితే అవ్వండి. సండే ఎగ్జామ్స్ రాస్తూ ఉండండి. దానివల్ల మనకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఎక్కడున్నాము మేము ఇప్పుడు ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ లో రాసిన ఎగ్జామ్ లో అయితే మనకు స్టేట్ వైజ్ గా పెట్టారు. స్టేట్ వైజ్ గా పెట్టడం వల్ల మనకు మన ఎస్టీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బీసీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, దాంట్లో మనం ఎన్నో ర్యాంక్ అనే విషయం మనకు తెలుస్తుంది. బాయ్స్ కి బాయ్స్ తోనే పోటీ, గర్ల్స్ కి గర్ల్స్ తోనే పోటీ. మీకు వాళ్ళతో పోటీ లేదు, బాయ్స్ కి గర్ల్స్ తో పోటీ లేదు. సో సపరేట్ గానే ఉంటది కాబట్టి నాకు మంచిగా అనిపించింది ఐఏఎస్ ఎగ్జామ్ లో రాస్తుంటే పేపర్. మేబీ నెక్స్ట్ సండే పెడతారో లేదో తెలియదు. బట్ వీళ్ళున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మీరు దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఎగ్జామ్ రాయడానికే ట్రై చేయండి సండే. అండ్ గైస్ మనకైతే ఇప్పుడు చదవడానికి చాలా తక్కువ టైం ఉంది. ఓన్లీ 3 months ఆర్ 2 months ఉంది కాబట్టి మనం అన్ని సిలబస్ అయితే చదువుకోలేము. కానీ ఎవరికైనా వీలుంటే నాకు కామెంట్ చేయండి, నేను సిలబస్ మీద కూడా మీకు ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా. అంటే ఏ చాప్టర్ నుంచి ఏ సిలబస్ ఎక్కువ చదివితే మనకు ఎక్కువ మార్కులు వస్తాయి, ఈ తక్కువ టైంలో మనం ఇవి చదివితే చాలు మార్కులు పెట్టగలుగుతాము అని మీరు ఎవరికైనా
తక్కువ సిలబస్ చదవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, నేను ఆ వీడియో కూడా చేస్తాను మీకోసం. ఈ చాప్టర్ నుంచి ఈ సబ్జెక్ట్ నుంచి ఈ చాప్టర్లే చదవండి, దీని నుంచి ఎక్కువ మార్కులు వస్తాయన్నది ఒకటి నేను వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఎనీవన్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ చేయండి చాప్టర్స్ అని, నేనైతే ఆ వీడియో కూడా చేస్తాను త్వరలోనే మీకోసం. వీలైతే రేపే ఆ వీడియో తీసి మీ అందరికి నా బుక్స్ చూపిస్తా, దాంట్లో చాప్టర్స్ చూపిస్తాను, ఏ చాప్టర్ నుంచి ఎక్కువ మార్కులు వస్తాయి, ఏ చాప్టర్ కొంచెం తక్కువ చదవాలనే విషయం అయితే మీకు చెప్తాను. నేనైతే ఈ పేపర్ టైం పాస్ కి అయితే పోస్ట్ చేయలేదు, చాలా మందికి ఇది యూజ్ అవుతుందని, విలేజెస్ లో ఉన్న వాళ్ళు అండ్ కొంచెం ఎగ్జామ్ కి రాకుండా ఇబ్బంది పడే వాళ్ళకి ఈ పేపర్ యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే పోస్ట్ చేశాను. పేపర్ ప్రతి ఒక్క క్వశ్చన్ మీరు గమనించాలి, రీజనింగ్ అయినా, ఇంగ్లీష్ అయినా, జిఎస్ అయినా, మ్యాథ్స్ అయినా, మీరు ప్రతి ఒక్క క్వశ్చన్ గమనించాలి. ఎట్లా అడుగుతున్నారు, ఏ చాప్టర్ నుంచి ఎక్కువ వస్తున్నాయి, ఏ చాప్టర్ నుంచి తక్కువ ఇస్తున్నారు, మెయిన్ ఏంటి ఇంపార్టెంట్ అనేది మీరు గమనించాలి. పేపర్ రాస్తున్నామంటే రాస్తున్నట్టు కాదు, మీరు ప్రతి ఒక్కది మీరు గమనించాలి. దానివల్ల మనకు ఒక గ్రిప్ వస్తుంది, ఏ చాప్టర్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు అనే విషయం మీకు కూడా తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క క్వశ్చన్ మీరు గమనించండి. అండ్ మన ఆప్షన్ల ద్వారా పెట్టగలుగుతున్నామా, పెట్టలేకపోతున్నామా, ఒకటి తెలిసి ఒకటి తెలియకపోతే మొత్తం ఆప్షన్లు మారిపోతుంది. సో జాగ్రత్తగా చదవండి, ప్రతి ఒక్క క్వశ్చన్ చదవండి, దాని ఆన్సర్లు కూడా చదవండి. కొన్నిసార్లు తెలిసినవి కూడా మిస్టేక్ చేస్తాం మనం. సో అందుకే జాగ్రత్తగా ఎగ్జామ్ హాల్లో ఉన్నప్పుడు అయితే జాగ్రత్తగా ప్రతి క్వశ్చన్ చదవడానికి ట్రై చేయండి. అండ్ బబ్లింగ్ అయితే చాలా ఈజీ, ఫైనల్ అయితే ఈజీగా ఉంటుంది బబ్లింగ్. ఇక్కడ ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ లో పెట్టేది కొంచెం బబ్లింగ్ కొంచెం లైన్లు పెద్దగా ఉన్నాయి, కానీ ఫైనల్ లో అయితే తక్కువకే ఉంటది. ఈ రోజు ఎగ్జామ్ లో ఏం జరిగిందంటే నేను బబ్లింగ్ చేయడమే మర్చిపోయాను, లాస్ట్ 10 minutes లో బబ్లింగ్ చేశాను, అయినప్పటికీ పేపర్ తీసుకున్నారు. సో మీరు ఫైనల్ లో అయితే ఇట్లా చేయకండి, మీకు తెలిసిన క్వశ్చన్లు అప్పటికప్పుడే బబ్లింగ్ చేస్తే మంచిది. నేనైతే ఈ రోజు చాలా మిస్టేక్ అనిపించింది నాకైతే, నేను 200కి 200 పెట్టలేకపోయాను ఈ రోజు. సో మీరు ఇలా మిస్టేక్ అయితే చేయకండి, ఫైనల్లో అయితే మీకు తెలిసిన వాటికి అప్పటికప్పుడే బబ్లింగ్ చేసేస్తే మంచిది. మనకైతే ప్రిలిమ్స్ చాలా అంటే చాలా తొందరగా అయిపోతుంది, క్విక్ గా అయిపోయిన తర్వాత ఈవెంట్స్ పెడతారు. ఈవెంట్స్ కూడా ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. బట్ నేనేమంటున్నా అంటే సివిల్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు ఈవెంట్స్ ఇప్పటి నుంచే ప్రాక్టీస్ కాకుండా కొంచెం బుక్స్ మీద చేయండి, దాని తర్వాత మనకు టైం అయితే ఇస్తారు ఈవెంట్స్ కి, అప్పుడు మీరు గట్టిగా ప్రాక్టీస్ అవ్వండి ఈవెంట్స్ కి. ప్రజెంట్ అయితే బుక్స్ మీదే పడండి మీరు, ఎందుకంటే సివిల్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. అండ్ ప్రతి ఒక్కళ్ళు అయితే తర్వాత గ్రౌండ్ కి వెళ్ళాల్సిందే, ఓన్ గా ప్రాక్టీస్ అయ్యి మేము కొడతామంటే అది చాలా కష్టం. ఎవరో ఒక పీటీ సార్ దగ్గర వెళ్ళి మీరు నేర్చుకోండి, దానివల్ల మనకి ఇంకా ఇంకా ఎక్కువ ఉరుకుతాము, వర్కౌట్స్ చేపిస్తారు, అలవాటు అవుతూ ఉంటే ఉరుకుతాం కాబట్టి మనమైతే అలసిపోయి అట్లా ఆగిపోతాం. కాబట్టి ఈవెంట్స్ కూడా నెక్స్ట్ చూసుకోండి మీరు. ప్రజెంట్ అయితే బుక్స్ మీదే చూడండి, బిడ్ బ్యాంక్ చూడండి, ఎగ్జామ్స్ చూడండి, అన్ని పేపర్స్ చూడండి, ప్రీవియస్ పేపర్స్ చూడండి. మెయిన్ అయితే ప్రీవియస్ పేపర్ అయితే చూస్తే మనకు చాలా క్వశ్చన్స్, అంటే ప్రీవియస్ లో అడిగిన క్వశ్చన్స్ మళ్ళీ అడుగుతారు, 5-6 అడుగుతారంట, నాకు తెలియదు, బట్ అట్లా అడుగుతారు. కాబట్టి ప్రీవియస్ పేపర్ కూడా చూసుకోండి, దానివల్ల మనకు ఫైనల్ లో ఎట్లా అడుగుతున్నారు, పేపర్ ప్రజెంటేషన్ ఎలా ఉంటది అన్న విషయం మనకైతే తెలుస్తుంది గైస్. అండ్ నేనైతే మీకు ఉపయోగపడే వీడియో పెడుతున్నందుకు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు. అండ్ మీలో మీ ఫ్రెండ్స్ ఎవరైనా పోల్స్ కి ప్రిపరేషన్ అవుతున్న వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సో మీరు కూడా లైక్ చేయండి. మీ అందరికి యూజ్ అవుతుందని నేను వీడియో ఇంత కష్టపడి తీసి మీకు పోస్ట్ చేస్తున్నాను. చాలా మందికి ఇది ఎందుకు పోస్ట్ చేస్తున్నారు మాకు తెలుసు అది అనుకోవచ్చు, పీడిఎఫ్ అడుగుతున్నారు అండ్ నాకు పీడిఎఫ్ ఎట్లా చేయాలో తెలియదు, అందుకే నేను పీడిఎఫ్ ఏం పెట్టలేకపోతున్నాను. నాకు ఇట్లా ఒక అవగాహన వచ్చింది కాబట్టి నేను కొంతమందికి హెల్ప్ అవ్వాలని ఇట్లా వీడియో తీసి అయితే పోస్ట్ చేస్తున్నాను. చూడని వాళ్ళు చూడకండి కానీ, బట్ కొంతమందికి ఇది యూజ్ అవుతుంది కాబట్టి వాళ్ళ కోసం అయితే ఇది పోస్ట్ చేస్తున్నాను పేపర్. సో మీరు నా కోసం సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేసి లైక్ చేయండి. కొంతమంది ఓన్ గా ప్రిపరేషన్ అవుతారు, కొంతమంది అయితే ప్రిపరేషన్ అవ్వకుండానే ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారు. చాలా కష్టం, ఇప్పుడున్న నోటిఫికేషన్ కి మనకున్న పోస్టులకి చాలా కష్టం. ప్రతి ఒక్కరు బుక్ చదవాల్సిందే, ఇంపార్టెంట్ అన్ని గుర్తు పెట్టుకోవాల్సిందే, ఇంపార్టెంట్ చాప్టర్స్ అయినా చదవడానికి ట్రై చేయండి. కానీ ఓన్ గా ప్రిపరేషన్ అవ్వడం అంటే చాలా కష్టం. ఇప్పటికిప్పుడు మీరు కోచింగ్ తీసుకోలేరు కాబట్టి కనీసం బుక్స్ తీసుకొని చదవండి, దాంట్లో ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటి, ఎక్కువ ఎక్కడి నుంచి అడుగుతున్నారు, ఏ చాప్టర్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది చూసి కొంచెం బుక్స్ అయితే చదవడానికి ట్రై చేయండి. ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళైతే స్టడీ హాల్కి వెళ్తున్నారు, చదువుతున్నారు, బట్ మిగతా వాళ్ళైతే ఓన్ గా ప్రిపరేషన్ అయిదాం అనుకుంటున్నారు. ఓన్ ప్రిపరేషన్ కష్టం, నేనైతే ఈ పోస్టులకి ఉన్న సిచ్యువేషన్ కి అయితే ఓన్ గా ప్రిపరేషన్ అవ్వడం చాలా కష్టం అని అనుకుంటున్నాను నేనైతే.
ఇలానే నా వీడియో ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళు నాకు కామెంట్ చేయండి. నేను మీకోసం అయితే సిలబస్ ఒక వీడియో చేస్తాను. అంటే మీరు అన్ని బుక్స్ చదవాల్సిన అవసరం లేదు. కొన్ని బుక్స్ నుంచి కొన్ని చాప్టర్స్ ఉంటాయి. అవి చదివితే కొన్ని మీరు చేయగలరు ఆన్సర్ అని నా అవగాహనతో నేను ఒక వీడియో అయితే చేస్తాను. ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను వీడియో అయితే పెడతాను. అండ్ సర్టిఫికేట్స్ గురించి కూడా ఒక వీడియో అయితే చేస్తాను. కావాల్సిన వాళ్ళు నాకు ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది. దానివల్ల నేను వీడియో చేస్తాను. తెలిసిన వాళ్ళ కోసం కాదైతే నేను చెప్తున్నా. తెలియని వాళ్ళ కోసం అయితే ఒక వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. సర్టిఫికేట్స్ వీడియో అండ్ సిలబస్ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నా. ప్రతి ఒక్కళ్ళు అయితే కామెంట్ చేయండి కావాల్సిన వాళ్ళు. సో ఇదైతే మనం ఐఏసీ ఇన్స్టిట్యూట్ పేపర్ అండి. చూసారుగా ఎంత టఫ్గా ఉందో పేపర్. నేనే పెట్టలేకపోయా చాలా ఆన్సర్లు. కన్ఫ్యూజ్ అయిపోయాను. అంటే 2, 3 తెలుస్తుంది. 4 ఆప్షన్ వల్ల తెలియలేకపోవడం వల్ల మొత్తం రాంగే పెట్టేశాను. చూడండి పేపర్ అయితే కొంచెం చదివే వాళ్ళకి ఈజీ, చదవని వాళ్ళకి టఫే. సో ఒకసారి చూసుకోండి పేపర్ ప్రజెంటేషన్ అయితే ఇట్లుంటది ఫైనల్లో కూడా మనకు. లాస్ట్‌గా కరెంట్ అఫైర్స్ ఇవన్నీ క్వశ్చన్స్. సో కరెంట్ అఫైర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. 20 క్వశ్చన్స్ ఇచ్చారు. సో కరెంట్ అఫైర్స్ కూడా ప్రతి ఒక్కళ్ళు వినండి, ఆన్సర్ చేయండి. కరెంట్ అఫైర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోండి. ఒకవేళ మీరు హైదరాబాద్‌లో వచ్చి బుక్స్ కొనలేరంటే నాకొకసారి కామెంట్ చేయండి. మీరేం చదవాలి? మీకు ఆ బుక్స్ ఎట్లా అంటే బుక్స్ చదవకపోయినా మీకు కొన్ని బిట్ బ్యాంక్‌ల రూపంలో అయితే క్వెషన్స్ అడుగుతాను నేను డైలీ. బుక్స్ లేని వాళ్ళ కోసం అయితే. మీరు ఏమైనా మీ ప్రాబ్లమ్స్ నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేస్తే నేను దాన్ని బట్టి వీడియో చేస్తాను గైస్. సో మనకు టైం లేదు కాబట్టి గట్టిగా ప్రిపరేషన్ అయితే అవ్వండి. రివిజన్‌లోనే ఉండండి. వేరే వేరే బుక్స్ ఇంకా బుక్స్ కొనే దగ్గరే వేరే వేరే బుక్స్ చదువుదాం ఆలోచన అయితే వదిలేయండి. ప్రిపరేషన్ గట్టిగా అవ్వండి. అండ్ రివిజన్‌లోనే ఉండాలి ఈ టైంలో అయితే. ఎంతవరకు చదివామో అవి రివిజన్ చేసుకుంటే బెటర్. మళ్ళీ మీరు లాస్ట్ వరకెళ్ళి మళ్ళీ ఫస్ట్ నుంచి వచ్చేసరికి టైం అయితే అయిపోతుంది. కాబట్టి మీరు ఫస్ట్ నుంచి ఏం చదువుతున్నారో అదే బుక్ చదవండి. వేరే వేరే బుక్స్ అయితే చదవకండి. నేనైతే పోస్ట్ చేసిన పేపర్ మీ అందరికి హెల్ప్ అయితుందని అనుకుంటున్నాను. చాలా మంది అయితే ఈ పేపర్ చూస్తున్నారని అనుకుంటున్నాను. బట్ లైక్ కొట్టట్లే. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్‌ని. ఇలాంటి వీడియోలు మీకోసం డైలీ పెడుతూ ఉంటాను. బై క్యూటీస్. థాంక్ యూ సో మచ్.